ఏడు కొండల పైన వెలసి ఉన్నాడంట నా తండ్రి వెంకన్న స్వామి. వైకుంఠాన్ని వదిలి కొండలపై నిలిచాడంట కోనేటి రాయుడు. అమ్మా రావే చూసి వద్దమ్మయ్యా రావే కనులారా వేడుకుందా. ఏడు కొండల పైన వెలసి ఉన్నాడంట నా తండ్రి వెంకన్న స్వామి. అమ్మా రావే అయ్యా రావే నా తండ్రిని చూసొద్దాం. ముడుపు కట్టి మొక్కు చెల్లించుకుంటే ఎన్ని బాధలు ఉన్నా తీసేసాడంట. అమ్మా రావే అయ్యా రావే నా తండ్రిని కనులారా చూసొద్దాం. ఆపదలో ఉంటే గోవింద అని పిలిస్తే వచ్చి ఆదుకుంటాడంట. అమ్మా రావే అయ్యా రావే నా తండ్రి శ్రీనివాసుడిని చూసొద్దాం. ఆపద మొక్కుల వాడంట అనాథ రక్షకుడు అంట. ఆర్తితో పీలిస్తే వచ్చి కాపాడుతాడంట. అమ్మా రావే అయ్యా రావే ఏడు కొండల వాడిని చూసొద్దాం. పిల్లలు లేని వాళ్ళకి సంతానమిస్తున్నాడంట. అమ్మా రావే అయ్యా రావే చూసొద్దాం కనులారా మన వెంకన్నని. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నాడంట. ఏడు కొండలపై వెలసిన వెంకన్న స్వామి. అమ్మా రావే అయ్యా రావే చూసొద్దాం. అప్పులతో బాధపడితే ఆర్తితో పిలిస్తే కొండలంతా వరాలిస్తున్నాడంట. అమ్మా రావే అయ్యా రావే ఏడు కొండలపై వెలసిన వెంకన్నను చూసొద్దాం. కలియుగ వరదుడు కోరుకున్న కొండంత వరాలు ఇచ్చేవాడు శ్రీ వెంకటేశ్వరుడు. అయ్యా అమ్మా రావే చూసొద్దాం. ఏమని చెప్పుదాం ఏమని పొగుడుదాం పసిపిల్లాడి హృదయం నా తండ్రి వెంకటాద్రీసుడికి. అమ్మా రావే అయ్యా రావే కనులారా చూసుదాం. కష్టాలన్నీ కడతెర్చేవాడు కంటికి రెప్పలా కాపాడేవాడు. గోవిందా గోవిందా అని పిలిస్తే కొండంత అండగా నిలిచేవాడు. అమ్మా రావే అయ్యా రా మన వెంకటేశ్వర స్వామి దర్శించుకుందాం.